వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ రియల్గా ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఎగ్జామినేషన్ సంబంధించిన బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ టూ న్యూసెస్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. ఇవి విన్న తర్వాత మీలో ఎంతమంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారనేది కన్ఫామ్గా కామెంట్లో మెన్షన్ చేయండి. రియల్గా ఇలాంటి డిసిషన్ గవర్నమెంట్ అయితే తీసుకోవద్దు, కానీ తీసుకుంది. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే నష్టపోతున్నారు. అవేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఎంసెట్ షార్ట్ టైం ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు బెస్ట్ షార్ట్ టైం కోర్స్ ఆన్లైన్లో కావాలి అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను. టాప్ కాలేజీలో కన్ఫర్మ్గా సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే మన ఆన్లైన్ కోచింగ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ వీడియో చేయడం జరిగింది, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి, గవర్నమెంట్ మనకు 3 ఇయర్స్కి ఒకసారి ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ఫీజెస్ రివిజన్ చేస్తూ ఉంటుంది. ఈ ఇయర్ కాలేజెస్ యొక్క ప్రపోజల్ బేస్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజులు అయితే నిర్ధారణ చేయడం జరిగింది. టాప్ కాలేజెస్ అన్నిటికీ చాలా ఎక్కువ ఫీజులు అయితే ఉండబోతున్నాయి. సిబిఐటి 2.23 lakhs ఒక్క ఇయర్కి 2,25,000 ఫీజు. విఎన్ఆర్ 2.2 lakhs, వాసవి 2.15 lakhs, ఎంజేఐటి 2 lakhs, సివిఆర్ 1.98 lakhs. మిగిలిన అన్ని కాలేజెస్ యొక్క ఫీజు చూసుకుంటే కనుక మీకు చాలా ఎక్కువ ఫీజెస్ ఉంటాయి టాప్ కాలేజ్ సంబంధించి. సో ఇంత ఫీ బర్డెన్ ఉంటే గవర్నమెంట్ మాత్రం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి నో ప్రాబ్లం, వాళ్ళు ఎలాగో గవర్నమెంట్ పే చేస్తుంది. అది ఒక 10 to 12% స్టూడెంట్స్ ఉంటారు. మిగిలిన అందరు స్టూడెంట్స్ ఓన్లీ 35% ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీలో ఉంటారు. మిగిలిన ఫీజు అంతా స్టూడెంట్ పే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు సిబిఐటీలోనే సీట్ వస్తే మీరు పే చేయాల్సిన ఫీజు 2,25,000 అంటే గవర్నమెంట్ 35,000 పే చేస్తే 1,95,000 ఆల్మోస్ట్ అడ్మిషన్ ఫీజు కలుపుకొని మీరే పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఇయర్కి. అంటే 4 yearsకి మీకు 8 lakhs అవుతుంది మినిమం సిబిఐటీలో చదవాలంటే. సెకండ్ వన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ సబ్మిట్ చేయకపోతే సెంటర్స్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కామెంట్లలో మెయిల్స్ కూడా చేయడం జరిగింది. రంగారెడ్డి సెంటర్స్, కరీంనగర్ సెంటర్స్, మెయిన్ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అన్నీ ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు చేయని స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వెంటనే సబ్మిట్ చేయండి. అండ్ ఇలా ఫీజులు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.